ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసిన ఒక కుటుంబం లాక్డౌన్ కంటే ముందు వారి జీవితం చాలా బాగుంది, చాలా సంతోషంగా గడిపారు. వారు ఫైనాన్షియల్గా కూడా చాలా స్థిరపడి ఉన్నారు. అయితే లాక్డౌన్లో కరోనా టైంలో వారి జీవితం ఆగమైపోయి, వారి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి, వారి ఫైనాన్షియల్ పరిస్థితి కూడా వాళ్ళు చేజారిపోయారు. ఏం జరిగిందో ఏమో, మొత్తానికి వాళ్ళు జీరోకి వచ్చేసారు. అయితే ఆ టైంలో వారికి ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనే ఆలోచన వారి జీవితంలో క్వశ్చన్గా మిగిలిపోయింది. ఆ టైంలో వారికి చావే దిక్కు అనుకొని వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన చొప్పున, వారిని ముందుకు నడిపించిన విధానం చొప్పున ఒక చిన్న వ్యాపారం చేసుకోవడానికి దేవుడు వారికి ప్రణాళికను బయలుపరిచారు. అదేవిధంగా ఆ బయలుపరిచిన తర్వాత ఆ వ్యాపారాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. అలా వారి వ్యాపారం స్టార్ట్ చేసి లాక్డౌన్ నుంచి ఈ క్షణం వరకు వారి వ్యాపారాన్ని వ్యాపారాన్ని చేసుకుంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్న టైంలో అనుకోకుండా వారి అప్పులన్నీ తీరిపోయాయి, వారి సమస్యలన్నీ తీరిపోయాయి, వారి బాధలన్నీ తీరిపోయాయి అనుకొని వారు ఇల్లుని మొదలుపెట్టారు. ఇల్లుని మొదలుపెట్టి ఇప్పటి వరకు వారు ఆ ఇల్లుని కూడా పూర్తి చేసి వారి జీవితం హ్యాపీగా కొనసాగిస్తూ ఉంది. అయితే వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి సంసార విషయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ, ఆ కుటుంబ యజమానురాలు ఆ బాధ్యతను మోస్తూ ఉంది. ఆ వ్యాపారంలో కావచ్చు, కుటుంబాన్ని పోషించే విషయంలో కానీ ఆమె తన కుటుంబానికి ఏది అవసరమో, ఏది అక్కరతో, ఏది తెలుసుకొని అన్నీ ఆ కుటుంబ బాధ్యతలను మోస్తూ ఉంది. అయితే వాళ్ళు లాక్డౌన్ తర్వాత ఎంత చితికిపోయారో, ఎంత బాధపడ్డారో, ఎంత శ్రమ పడ్డారో ఆ విషయం అంతా పబ్లిక్ అంతా చూస్తూ ఉంది. ఈరోజు ఈ క్షణము వాళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఆ జీవిస్తున్న టైంలో వారి మీదకి ఒక మాట బయటికి వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, ఆమెకి వేరే అక్రమ సంబంధం ఉంది అని జనాలు ఆమె మీద నిందన మోపడం ప్రారంభించారు. ఆమె అలా ప్రవర్తిస్తుంది కనుకనే వాళ్ళ అప్పులు తీరిపోయాయి, వారి ఇల్లు కట్టుకున్నారు, ఈరోజు వారి సంసారం బాగుంది అని జనాలు అంటూ ఉన్నారు. ఆ జనాలు మళ్ళీ ఆ మాటను నిజం చేయడం కోసం ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు. ఏమని అంటే, నిప్పు లేనిదే పొగరాదు అని జనాలు వారి కుటుంబం మీద నిందను వేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వారి జీవితంలో వారు చేసినది దేవునికి తెలుసు, వారికి తెలుసు. కానీ వారు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఇలాంటి వారి జీవితాలలో, ఇలాంటి వారి పరిస్థితులలో ఎవరైనా జీవితంలోకి ఇలాంటి అపనిందలు, అపవాదులు తెస్తున్నారు అని అంటే వారు వారి ఎదుగుదలను చూసి వారవలేకపోతున్నారని అర్థం. ఈ రోజున మనం నేర్చుకోవలసిన విషయం ఒకటి ఉంది. మనం కూడా అలాగే మనమేమైనా ఎదుగుతున్నామా? ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా మన జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. అలాంటి విషయాల్లో మనం సంతోషంగా ఉంటూ మన సంతోషాన్ని చూసి, మన కుటుంబాన్ని చూసి వారవలేని వారు మన జీవితంలో కూడా ఇలాంటి నిందలను, అపవాదులను తెస్తున్నారేమో. అలాంటి వారికి మనం దూరంగా ఉండడం మంచిదని దేవుని వాక్యం, దేవుని మాట చొప్పున మీకు సెలవిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.